అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కౌంటర్ ఇచ్చారు. ఓవైసీనే విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో కమలం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో ఈసారి రిగ్గింగ్ జరగనివ్వబోమని వ్యాఖ్యానించారు. పాత బస్తీలో అక్రమాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు మాధవిలత. ఎంపీ అభ్యర్థి మాధవిలత గారు ఉన్నారు. మాధవిలత గారు ఏంటి మొత్తం వేడి రాజకీయ వేడి అంతా కూడా హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది, అందులో మీ చుట్టూ తిరుగుతుంది, ఎట్లా? రాజకీయ వేడి అని మీరంటున్నారు. ప్రేమ, అభిమానము, సాహసము, ధైర్యము, ఉత్తేజము, విజయం అనే వేడి మా కమలంపు చుట్టూరా తిరుగుతుంది. కానీ హిందువులను పోలరైజ్ చేసేందుకు, ముస్లింల పట్ల విద్వేషాలు పెంచేందుకే మీ ప్రచారం సరళి ఉందన్నది విమర్శలు, బహిరంగంగా చాలా విమర్శలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? విమర్శలు చేసే వాళ్ళందరూ పనిపాట లేనివాళ్ళు, విమర్శలు చేసే వాళ్ళందరూ మేనిఫెస్టో లేనివాళ్ళు, విమర్శలు చేసే వాళ్ళందరూ ఇన్నేళ్ళు హిందుత్వంని, హిందూ దేవుళ్ళని తిట్టుకుంటూ ఈరోజు కాషాయ కండువాలే పురోహితులతో వేయించుకుంటూ తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళ మాటలు పట్టుకొని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కూడా టైం వేస్ట్ నా ఉద్దేశంలో. కాకపోతే ప్రచారంలో ఓటును అడగడంలో తప్పులేదు, కానీ బాణాలు, మసీదుల పట్ల బాణాలు వేయడం అన్నది ఏంటన్నది ప్రధానమైన విమర్శ. బాణాలు మసీదుల మీద వేసినట్టు ఎవడు చూశాడండి? అన్నవాడు చూసాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాడా? అంతే. బాణం ఆకాశంలో అసలు లేని బాణం, పైగా మీరు నేను మాట్లాడుతుండే లేని బాణం గురించి. ఉదయం అసదుద్దీన్ ఓవైసీ నేరుగా విమర్శలు చేశారు. కేవలం మతతత్వ గొడవలు రేపేందుకే, కమ్యూనల్ ఎఫెక్ట్ చేసేందుకే మాధవిలత ఈ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ఆయన ఆరోపణలు కదా. ఓకే, ఇక మాట్లాడి వేస్ట్. మీకు నేను విషయమే చూపిస్తా కదా, ఇంకా మజా వస్తుంది కదా మీకు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మతతత్వం మేమేవో రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఆయన చేసే మతతత్వాలు ఏంటో ఆయనకే చూపిద్దాం. మళ్ళీ మనం ఎక్స్ట్రా మాట్లాడు ఎందుకు? ఏంటది? దీని ఆన్సర్ అసదుద్దీన్ దగ్గర ఉంటే తెచ్చుకోండి. దట్స్ ఇట్. ఇది ఎవడు మాట్లాడాడు? తెచ్చుకోండి ఆన్సర్ వాడి దగ్గర నుంచి. దట్స్ ఇట్, అయిపోయింది. ఎట్లా ఉండబోతుంది బీజేపీ గెలుపు అవకాశాలు అనుకోండి, ఓటింగ్ ప్యాటర్న్? పరమాద్భుతంగా ఉండబోతుంది. రిగ్గింగ్ ఒక్కటి కూడా చెయ్యనియ్యము. మోసం చేసిన ముస్లిం సోదరుల్ని, సోదరిమణుల్ని కనుక ఓటింగ్ వేయడానికి భయపెట్టించిన ఈసారి ఎవడి వెధవ వేషాలు, ఎవడి బెదిరింపులు జరగవు. చాలా స్ట్రిక్ట్గా జరగబోతోంది ఓటింగు. ప్రతి ఒక్కరూ హర్ ముసల్మాన్ భాయ్ और मुसलमान बहन अब की बार हिम्मत से जुटकर सामने आएंगे, भाजपा को कमल को वोट डालेंगे. हमारे सारे गरीब और सारे हिंदू भाई बहन भी आगे बढ़ेंगे और भाजपा को वोट डालेंगे. अब की बार किसको तड़ी पार करना है हम करके दिखा देंगे. अब की बार మరోసారి బీజేపీ మీరే గెలుస్తామంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, కేవలం ఎంఐఎంను పూర్తి స్థాయిలో గెలిపించేందుకే మాధవిలత రంగంలో దిగిందన్న మరో ఆరోపణ చేస్తారు. ముందుంది ముసళ్ళ పండగ. థ్యాంక్ యూ. మొత్తానికి బీజేపీ ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్లో గెలుస్తామన్న ధీమా అయితే మాధవిలత వ్యక్తం చేస్తున్నారు.